వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీషోలో పర్చేస్ చేసిన పీచ్ కేక్ థీమ్లో ఉన్న ఈ జర్నలింగ్ కిట్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. ఈ కిట్ నాకు మీషోలో 450 రూపీస్కి దొరికిందనమాట. బడ్జెట్ వైజ్ చూస్తే కొంచెం ప్రైస్ ఎక్కువే, బట్ స్టిక్కర్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. సో నేనైతే వర్తీ అనే చెప్తాను. అసలు ఆ ప్రైస్ కొంచెం అఫోర్డ్ చేయగలిగితే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్తాను. బికాజ్ నేను మీకు చాలా అన్బాక్సింగ్ వీడియోస్ చూపించాను కదా, అందులో జస్ట్ ఇంట్లో ఈ బుక్లో ఉన్నంత ఈ జర్నలింగ్ కిట్లో ఉన్నంత ఆఫే ఉంటుంది. ప్రైస్ మాత్రం 200-300లోనే ఉంటుంది కదా. సో స్టిక్కర్స్ కూడా అలాగే ఉంటాయి. సో అలా కంపేర్ చేసుకుంటే ఈ ప్రైస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనే అనిపిస్తుంది నాకైతే. నేను చాలా జర్నలింగ్ కిట్స్ అన్బాక్సింగ్ అవంతా చేశాను కాబట్టి ఈ క్వాలిటీకి క్వాంటిటీకి ఆ ప్రైస్కి వర్తీ అని నాకైతే అనిపిస్తుంది. ఇలా మనకు ఒక 8 డిఫరెంట్వి ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా నీట్గా 1 by 1 వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. జర్నలింగ్ అంటే జస్ట్ ఏదో ఒక ప్లెయిన్ పేపర్ని స్టిక్కర్స్తో స్టిక్ చేసి వదిలేయడం, లేకపోతే ఏదో ఒకటి స్క్రాప్ బుకింగ్ అంటే ఏదో ఒకటి చేసేయడం అలా ఏం కాదు. మనకి ఏదైనా ఒక ఎమోషన్ ఉన్నప్పుడు దాన్ని పేపర్ మీద నోట్ చేస్తాం. ఎయిదర్ హ్యాపీ అయితే హ్యాపీ మూమెంట్, సాడ్ అయితే సాడ్ మూమెంట్ డైరీలో నోట్ చేస్తాం కదా బేసిక్గా మనం. అలా నోట్ చేసినప్పుడు ప్లెయిన్గా వదిలేయకుండా ఈ స్టిక్కర్స్తో మనం ఏదైనా అలా స్టిక్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. మన మెమొరీస్ కావచ్చు, మన పాస్ట్లో జరిగిన లైఫ్ థింగ్స్ ఏమైనా మెమొరీస్ కావచ్చు. ఎప్పుడైనా మనం డైరీని కానీ స్క్రాప్ బుకింగ్ కానీ అలా చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కదా అసలు. అండ్ మేనిఫెస్టేషన్, అఫర్మేషన్స్ ఇలాంటివి ఏవైనా మనం నోట్ చేసినా సరే అక్కడ కూడా మనం వీటిని హ్యాపీగా స్టిక్ చేసుకోవచ్చు. అక్కడ కూడా చూడడానికి చాలా బాగుంటాయి ఇవి. ఈ క్యూట్ బుజ్జి స్టిక్కర్స్ చూస్తుంటే నాకైతే స్క్రాప్ బుకింగ్ జర్నలింగ్లోనే కాదు, ఫోన్ కేసెస్లో కూడా మంచి ఫోన్ కేసెస్ తయారు చేయొచ్చు అనిపిస్తుంది. అండ్ అదే కాకుండా మీ అందరికీ తెలుసు నేను ఈ ఛానల్లోనే డిజైన్ ఆర్ట్స్కి సంబంధించినవి కూడా చేస్తున్నాను వీడియోస్ అని చెప్పి. సో వాటికి కూడా ఇలా ఈ షీట్లో అలా పేస్ ఉన్నాయి కదా, వాటితో మనం ఇయర్ రింగ్స్ చేయొచ్చు, స్టడ్స్ చేయొచ్చు, పెండెంట్స్ చేయొచ్చు, లేకపోతే స్టడ్స్ అండ్ చైన్ చేయొచ్చు, లేకపోతే ఇయర్ రింగ్స్ అండ్ స్టడ్ చైన్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్వి చాలా చేయొచ్చు అనమాట మనం ఈ స్టిక్కర్స్ని యూస్ చేసి. కొంతమంది యూట్యూబ్లో అలా నేను చూసాను. ఈ జర్నలింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మెయిన్గా చెప్పాలి అంటే స్ట్రెస్ని రిలీఫ్ చేస్తుందన్నమాట. మనం ఏదైనా స్ట్రెస్లో అలా ఉన్నప్పుడు మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేనప్పుడు, అలాంటి మూమెంట్స్లో మనం మోస్ట్లీ కొంతమంది అయితే డైరీలో రాయడము, లేకపోతే పేపర్లో రాయడము అలా చేస్తారు. అలా చేయడం ఎలా అయితే ఒక హ్యాబిట్ చేసిన తర్వాత ఈ స్టిక్కర్స్ని మనం అలా స్టిక్ చేసి మన బుక్ మన ప్రైవసీ పెట్టుకున్న ఏదైనా ఒక స్క్రాప్ బుక్ కానీ, డైరీ కానీ ఏదైనా మనం పేపర్ మీద రాసినప్పుడు వేరే వాళ్ళు చూడరు అన్నప్పుడు అందులో మనం ఈ స్టిక్కర్స్ని యూస్ చేసి కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో దట్ అది మనం మనమే ఒకసారి ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసినా కూడా మనకి అదొక మెమరీ లాగా మిగిలిపోతుంది కదా. అండ్ కొంతమందే కదా, చాలామంది చెప్పడం చూసాను నేను, జర్నలింగ్ చేయడం వల్ల మాకు చాలా స్ట్రెస్ రిలీఫ్ అయిపోయింది, కొంచెం హ్యాపీ, ఏదో కొంచెం మైండ్ డైవర్ట్ అవ్వడం, ఇలా చాలా చూసామని చెప్పారు వాళ్ళైతే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే క్రియేటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది మనలో. ఇలాంటి చిన్న ప్రాజెక్ట్స్ చేయడం, లేకపోతే ఫోన్ కేసెస్ యూజ్ చేయడం, ఫోన్ కేసెస్ ప్రిపేర్ చేయడం, మనకి ఏదైనా రెఫరెన్స్ ఇమేజ్ అలా కావాలి అంటే మనం మనతో ఉన్న స్టిక్కర్స్ని చాట్‌జీపీటీలోనో లేకపోతే ఏదైనా యాప్స్లో మనకి కొన్ని తెలిసిన యాప్స్ ఉంటాయి, వాటిలో ఇచ్చినా కూడా అది ఎలా ప్రిపేర్ చేయొచ్చు అని ఒక రెఫరెన్స్ ఇమేజ్ ఇస్తుంది. అలా కాదు అనుకుంటే బెస్ట్ యాప్ ఏంటంటే పింట్రెస్ట్ యాప్. అందులో నేను అసలు ఎన్ని రెఫరెన్సెస్ ఇమేజెస్ తీసుకుంటానో, అసలు డిజైన్ ఆర్ట్స్కి సంబంధించినవి నాకు కొన్ని ఐడియాస్ ఉంటాయి, లేనివి నేను పింట్రెస్ట్లో చూసి తెలుసుకుంటాను, అవి చేస్తాను. అండ్ ఫోన్ కేసెస్వి కూడా చాలా చూశాను.
అవి కూడా కొన్ని రెఫరెన్సెస్ ఇమేజెస్ నాతో ఉన్నాయి. అండ్ జర్నలింగ్‌కి సంబంధించినటివి కూడా చాలా రెఫరెన్స్ ఇమేజెస్ నేను పింట్రెస్ట్‌లోనో తీసుకున్నాను. సో, అలా మనకి ఏదైనా తెలియకపోతే తెలుసుకునే యాప్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అలా కూడా మనం జర్నలింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నేను ఈ కిట్‌లో వాళ్ళు ఏమేమి ఇచ్చారో అవన్నీ నీట్‌గా వన్ బై వన్ అలా చూపిస్తున్నాననమాట మీకు. లైక్ ఏమిచ్చారో అన్నీ డీటెయిల్‌గా చూపించాలి కదా! స్టిక్కర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిఫరెంట్‌గా ఒక థీమ్‌లో ఇచ్చారనమాట. బేబీ క్యూట్ గర్ల్ థీమ్‌లో. ఇప్పటి వరకు నేను చాలా అంటే చాలా జర్నలింగ్ కిట్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తూ వచ్చాను మీకు. అవన్నీ కూడా మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు జర్నలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్‌గా ఏ మెటీరియల్ తీసుకోవచ్చు, లైక్ ఏదన్నా ఉంటది కదా! ఇలా నాకిప్పుడు జర్నలింగ్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఎక్కడ తీసుకోవాలి? ఒకవేళ తీసుకుంటే ప్రైస్ ఎలా ఉంటది? అది బాగొస్తుందా లేదా? అని ఎప్పుడైనా మీరు మీషోలో అలా ఏదైనా యాప్స్‌లో అయినా చూసుంటారు కదా జస్ట్. సో, అది ఎలా వస్తుంది? ఏంటి? ఇలా ఎన్ని ఐడియాస్ ఉన్నా, లైక్ ఎన్ని డౌట్స్ ఉన్నా, క్వెషన్స్‌కి అన్ని ఆన్సర్స్ ఈ జర్నలింగ్ కిట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏమేం పేపర్స్ వస్తాయి? అవి వస్తే మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటాయా లేవా? అలా మీకు అన్నీ ఆల్మోస్ట్ అన్ని ఐడియా వచ్చేస్తదనమాట ఈ జర్నలింగ్ కిట్స్ అన్నీ చూసారు అంటే. నేనైతే ఇప్పటికి చాలా అంటే చాలా జర్నలింగ్ కిట్సే పర్చేస్ చేసేసాను. ఈ ఫోన్ కేసెస్ ప్రిపేర్ చేయడానికి, జర్నలింగ్ కోసం అని చెప్పి అలా చాలానే పర్చేస్ చేశాను, తీసుకున్నాను. సో, వీటి గురించి నాకు అంత ఎక్కువగా తెలియకపోయినా కొంచెం నాలెడ్జ్ అయితే ఉందన్నమాట. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వాటిలో పర్చేస్ చేయాలి అంటే టూ మచ్ కాస్ట్ ఉంటాయి. అంత మనం అఫోర్డ్ చేయలేం. సో, నాకైతే ఇలా మీషోలో పర్చేస్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది. సో, ఏవైతే ఈ జర్నలింగ్ కిట్‌లో వాళ్ళు ఇచ్చారో అవన్నీ నేను మీకు ఇలా నీట్‌గా వన్ బై వన్ చూపిస్తూ అలా వెళ్తున్నానన్నమాట. క్యూట్ చిన్న పిల్లలకి ఇలాంటి స్టిక్కర్స్‌ది ఒక కిట్ కొని ఇచ్చేసామంటే వాళ్ళు మంచిగా ఆడుకుంటారు. బుక్స్‌లో స్టిక్ చేసుకుంటారు. ఏదైనా చిన్న యాక్టివిటీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. స్ట్రెస్ అయితే రిలీఫ్ అవుతుంది అంటారు ఈ జర్నలింగ్ వల్ల. ఒక క్లారిటీ వస్తుంది అంటారు. లైక్ లైఫ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి, గోల్ గురించి కూడా కొంచెం క్లారిటీ వస్తుంది మాకు ఈ జర్నలింగ్ స్టార్ట్ చేశాక అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. జర్నలింగ్ అంటే టైం వేస్ట్ ఏం కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కెరియర్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయి ఉన్నారు. మీకు కొంచెం ఏదైనా యాక్టివిటీ చేయాలి అనిపిస్తుంది. మీకు జర్నలింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఇది మీరు మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది ఒక మంచి హాబీ అవుతుంది అసలు. మనకి డ్రాయింగ్స్ వేయడం అంటే ఇష్టం. కానీ అది ఎలా వేయాలి ఏంటి అని తెలియనప్పుడు ఇలాంటి స్టిక్కర్స్‌తో కూడా మనం ఒక మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేయొచ్చు. మీరు కావాలంటే యూట్యూబ్‌లోకి వెళ్ళి కొన్ని జర్నలింగ్‌వి వీడియోస్ చూడండి. జస్ట్ స్టిక్కర్స్ ఇమేజెస్‌తో మాత్రమే వాళ్ళు ఒక మంచి పిక్చర్‌ని మనం పెయింటింగ్ కలర్స్‌తో ఎలా అయితే ఒక ఇమేజ్ ఒక ఆర్ట్‌ని క్రియేట్ చేస్తామో ఈ జర్నలింగ్ స్టిక్కర్స్తోనే అలా ఒక మంచి ఇమేజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక ఆర్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అలా నేను చాలా ఇమేజెస్ చూసాను. లైక్ యూట్యూబ్‌లో వీడియోస్ త్రూ. సో, నేనేం చెప్తున్నాను అంటే ఏది టైం వేస్ట్ కాదు. మనకి ఒకవేళ హ్యాపీనెస్ ఉంది ఇవి చేయడం వల్ల అంటే నేనైతే చేయమనే చెప్తాను. లైఫ్‌లో మనకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. వాటిని ఆ స్ట్రెస్‌ని భరించడం అవంతా నార్మల్ లైఫ్‌లో. ఇలా మీకేదైనా ఒక హాబీ ఉంటే దానికోసం టైం కొంచెం స్పెండ్ చేసి మిమ్మల్ని మీరు హ్యాపీ చేసుకోవడం మంచిదే కదా! వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడమో, లేకపోతే డల్ అయిపోవడమో అలా కాకుండా మీకు నచ్చిన దాని మీద కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తే మీ సోల్ కూడా హ్యాపీ ఫీల్ అవుతూ వస్తుంది కదా! అది నా పాయింట్. అండ్ ఈ జర్నలింగ్ కిట్‌లో ఏమేమి ఇచ్చారో అవన్నీ నేను మీకు నీట్‌గా వన్ బై వన్ చూపించాను అని అనుకుంటున్నాను. స్టిక్కర్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బాగున్నాయి. అండ్ నాకైతే కరెక్ట్‌గానే ఇచ్చారు అనిపిస్తుంది. బడ్జెట్ కూడా ఓకే. వర్తీనే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా చాలా జర్నలింగ్ కిట్స్ నేను అన్బాక్సింగ్ చేసి చూపించాను. చాలా వీడియోస్ ఉన్నాయి ఈ ఛానల్‌లో. అవి కూడా వెళ్ళి తప్పకుండా చూడండి. ఫైనల్లీ అన్ని స్టిక్కర్స్‌ని చూపించేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.